సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. వీటితో అప్రమత్తంగా ఉండకపోతే లైఫ్ రిస్క్లో పడుతుంది. ఈ సినిమా కథ నేపథ్యం ఇదే. సోషల్ మీడియా అందరినీ నమ్మితే లైఫ్ ఎలాంటి రిస్క్లో పడుతుందన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు మేకర్స్. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి రానున్నాయి. ఈ జాబితాలో ఓ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. అయితే ఈ మధ్యన థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు ఇదే ఆశతో ఈ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్కి రానుండటం విశేషం. ఈ సినిమా కథ విషయానికొస్తే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్టు గతంలో డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ మధ్యకాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతుందో, అమ్మాయిలు ఎలా బలవుతున్నారో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కిట్టు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి ఓ టూర్కి వెళతాడు. అక్కడ ఓ అమ్మాయి చీర కట్టుకుని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది. అంతే, అప్పటి నుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు, కానీ ఆమె నో చెబుతుంది. దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు. ఆమెను దక్కించుకోవటానికి ఎంతకైనా తెగిస్తాడు. మరి చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ పేరు సారీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యయదు, ఆరాధ్యాదేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఓ సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినా ఇందులో మితిమీరిన హింస, బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం చేశాయి. థియేటర్లలో ఆదరణకు నోచుకొని ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. జూన్ 27 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.